मंगलाचरण। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदां वन्देऽहं श्रीगुरोः श्रीयुतः पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविकासान्वितांश्च नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ताय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनामिने नमस्ते सारस्वते देवे गौरवाणि निर्विशेषशून्यवादी हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौ हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण। Okay, so where did we stop in the previous session? So this shloka we have to discuss. This is completed, Prabhu. Completed. Okay. So what is the translation? When irreligion is prominent in the family, oh Krishna, the women of the family become polluted, and from the degradation of womanhood, or descendant of Vrishni, comes unwanted progeny. So these are all linked shlokas we have seen. First of all, అర్జునుడు ఎక్కడ మొదలు పెట్టాడంటే యుద్ధం జరగటం వల్ల ఏమవుతుంది అంటే ఎవ్రీ ఫ్యామిలీ లూజెస్ ఎల్డర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. బికాస్ ట్రెడిషనల్లీ మెన్ ఆర్ సపోజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద బ్యాటిల్, నాట్ ఉమెన్. సో పురుషులు యుద్ధంలో పాల్గొన్నారంటే ప్రతి పురుషుడు హీ మే బి ఎ గ్రాండ్ ఫాదర్, ఎ ఫాదర్, ఎ బ్రదర్, హస్బెండ్ ఆర్ ఎ సన్. సో ఎప్పుడైతే పెద్దవాళ్ళు చనిపోతారో దెన్ దెర్ విల్ బి నో ప్రొటెక్షన్. దానివల్ల ఏమవుతుందంటే ఈ వంశ ఆచారాలు ఏవైతే అనాదిగా వస్తున్నటువంటి వంశాచారాలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తున్నాను. ఎందుకంటే దే ఆర్ గార్డియన్స్. సో పెద్దవాళ్ళ యొక్క బాధ్యత ఏమిటంటే ఏవైతే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళు. సో ఎప్పుడైతే కుటుంబ ఆచారాలు అనేవి జరగవో, ముఖ్యంగా ఎప్పుడైతే స్త్రీలు రక్షణ కోల్పోతారో అప్పుడు వాళ్ళు చాలా ఈజీగా దే విల్ బి ఎక్స్ప్లాయిటెడ్. దానివల్ల అన్వాంటెడ్ పాపులేషన్ అనేది వస్తుంది. బికాస్ ఆఫ్ అన్వాంటెడ్ పాపులేషన్ సొసైటీలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ పీస్ అని చెప్పి. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది శ్లోకాస్. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ శ్లోక. శంకరో నరకాయైవ శంకరో నరకాయైవ శంకరో నరకాయైవ శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ
కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం పతంతి పితరో హేషాం లుప్తపిండోతక క్రియాః. లుప్తపిండోదక క్రియాః. ఓకే, సినానిమ్స్. సంకరః, సచ్ అన్వాంటెడ్ చిల్డ్రన్, అంటే సంకర జాతి అని చెప్పంటాం, రైట్? అన్వాంటెడ్ చిల్డ్రన్. దీన్నే మనకి అంతకుముందు శ్లోకాల్లో దాని గురించి ఏం చెప్పబడింది అంటే సంకరహ అనే పదాన్ని వాడారు. ఐ థింక్ వన్ మోర్ వర్డ్ ఇస్ ఆల్సో యూజ్డ్ దేర్. వాట్ ఈస్ దట్? యా, అన్వాంటెడ్ ప్రోజెనీ. అన్వాంటెడ్ ప్రోజెనీ అనే దాన్ని కూడా వాడారు. ఓకే, సో నరకాయ, నరకాయ అంటే మేక్ ఫర్ హెల్లిష్ లైఫ్, అంటే నరక జీవితం. ఏవ సర్టైన్లీ కుల జ్ఞానం ఫర్ దోస్ హు ఆర్ కిల్లర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. కులస్య ఫర్ ద ఫ్యామిలీ, చ ఆల్సో పతంతి ఫాల్ డౌన్, అంటే పతనం చెందుతారు. పితరహ అంటే పితరులు, పితృదేవతలు. హి ఖచ్చితంగా, ఏషాం ఆఫ్ దెమ్ లుప్త స్టాప్డ్, లుప్తం అయిపోవడం అంటే ఆగిపోవడం అన్నారు. పిండ అంటే ఆఫరింగ్స్ ఆఫ్ ఫుడ్. ఉదక అండ్ వాటర్. క్రియాహ పెర్ఫార్మెన్సెస్. ఓకే, read the translation and purport. Translation. An increase of unwanted population certainly causes hellish life both for the family and for those who destroy the family tradition. The ancestors of such corrupt families fall down because the performances for offering them food and water are entirely stopped. Purport. According to the rules and regulations of primitive activities, there is a need to offer periodical food and water to the forefathers of the family. This offering is performed by worship of Vishnu because eating the remnants of food offered to Vishnu can deliver one from all kinds of sinful reactions. Sometimes the forefathers may be suffering from various types of sinful reactions, and sometimes some of them cannot even acquire a gross material body and are forced to remain in the subtle bodies as ghosts. Thus, when the remnants of prasadam food are offered to forefathers by descendants, the forefathers are released from ghostly or other kinds of miserable life. Such help rendered to forefathers is a family tradition, and those who are not in devotional life are required to perform such rituals. One who is engaged in the devotional life is not required to perform any such actions. Simply by performing devotional service, one can deliver hundreds and thousands of forefathers from all kinds of misery. It is stated in Bhagavatam 11.5.41. Devarshi bhuta panuram pitrunam nakinkaro nayam runicharajam sarvatma yaha saranam saranyam gato mukundam parihrita tartam. Anyone who has taken shelter of the lotus feet of Mukunda, the giver of liberation, giving up all kinds of obligation, and has taken to the path in all seriousness, owes neither duties nor obligations to the demigods, sages, general living entities, family members, humankind, or forefathers. Such obligations are automatically fulfilled by performance of devotional service to the Supreme Personality of Godhead. Yes. So if you observe one thing, you see Arjuna belongs to what kind of society? If you see the template, if you see the template, ante to what kind of society Bhagavad Gita was spoken. This is highly, what you say, highly purified society. If you see the other religious scriptures, what kind of level of people those messages were given. Then ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే we have various religious scriptures, right? సో అందులో మాట్లాడే వాళ్ళు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఆ డిఫరెన్స్ ని మనం గమనిస్తే భగవద్గీత ఈ స్పోకెన్ టు హైలీ రిఫైన్డ్ సొసైటీ అండి. సో అర్జున చూడండి, ఇక్కడ అర్జునుడు ఇచ్చేటువంటి ఆర్గ్యుమెంట్స్ మీరు చూస్తే దే ఆర్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ స్పిరిట్ అన్నమాట. ఇప్పటికే ఆత్మజ్ఞానం కలిగినటువంటి సొసైటీ. యు సీ ఆల్ దోస్ థింగ్స్, దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ థింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ డిస్కస్డ్. ఇక్కడ అర్జునుడు ఇచ్చేటువంటి రీజన్స్ మీరు చూస్తే, డూ యూ థింక్ దీస్ ఆర్ ఆల్ ఆర్డినరీ రీజన్స్?
Do you think he is coming from some sense gratificatory society? You can easily see what kind of arguments Arjuna was giving. అంటే మీరు ఊహించండి ఎలాంటి ఏ స్థాయిలో ఉన్నటువంటి సమాజానికి కృష్ణుడు ఈ భగవద్గీత సందేశాన్ని ఇచ్చాడు. బట్ ఇప్పుడు సమాజం ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్న సమాజం వాళ్ళకి ఇప్పుడు మనం భగవద్గీతని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి డిఫరెన్స్ గమనిస్తే ఆల్రెడీ భగవద్గీత ఇస్ పార్ట్ ఆఫ్ మహాభారత, రైట్? మహాభారతాన్ని ఎందుకు కంపైల్ చేయాల్సి వచ్చింది వ్యాసదేవులు వారు అంటే, ఆల్రెడీ ద సొసైటీ ఇస్ డిగ్రేడెడ్. ఈ కుడ్ సి బికాస్ ఇది ద్వాపర యుగాంతంలో మహాభారతం అనేది కంపైల్ చేయబడింది. బికాజ్ ఆయన రాబోతున్నటువంటి కలియుగాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఎందుకంటే కలియుగంలో ఎలాంటి వాళ్ళు రాబోతున్నారు, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద శాస్త్ర. ప్రాయేణ అల్పాయుష సభ్య కళావస్మింజన మంద సుమంద మతయోర్ మందభాగ్యోర్ ఉపద్రుత. కలియుగంలో ఉన్న వాళ్ళంతా కూడా శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ క్యాంట్ ఆఫ్ శ్రీమద్ భాగవతంలో ఒక చక్కటి డిస్క్రిప్షన్ ఉందన్నమాట. అంటే వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ బర్త్ ఇన్ కలియుగ. ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే ప్రాయేణ అల్పాయుష, దే ఆర్ షార్ట్ లివ్డ్. కలియుగంలో ఇట్స్ ఏ కామన్ క్యారెక్టర్ ఏంటంటే పీపుల్ ఆర్ షార్ట్ లివ్డ్. అంటే వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు లివ్ అట్లీస్ట్ ఫర్ 100 years ఇన్ కలియుగ. But that's not going to happen as the Kali Yuga proceeds. No? What is the average lifetime now in India? Maybe 67, 65 or 70, something like that. Average lifetime. So first symptom is that people are short-lived. Then Mandaha. Mandaha ante people are very lazy. And lazy in terms of spiritual affairs. ఆధ్యాత్మిక విషయాల్లో వాళ్ళు చాలా బద్ధకంగా ఉంటారు. Now the society is leading towards laziness and even materialistic way of living. అంటే సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడంలో కూడా జనం బద్ధకాన్ని కలిగి ఉన్నారు. సుమంద మతయోర్ చూడండి, సుమంద మతయోర్ అంటే యూ కెన్ సీ దే ఆర్ ఆల్ మెమరీ ఈజ్ వెరీ వీక్. వాళ్ళకి అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం చాలా తక్కువ. సుమంద మతయోర్ మంద భాగ్యోర్ అంటే దే ఆర్ అన్ఫార్చునేట్ అనమాట. దే కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. Why they are unfortunate ante even the basic necessities of life, eating, sleeping, mating and depending. In Kali Yuga you cannot expect even quality in eating, sleeping, mating and depending. No one gets quality food, no one can have proper sleep, no, even the mating capacity is also very less, right? So people are always anxious and upadrutaha, they are cheated at every step and they're always filled with anxiety. These are the characteristics of people of Kali Yuga. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా ఈ పాపులేషన్ అంతా కూడా ఎవరై ఉంటారంటే స్త్రీ శూద్ర ద్విజబంధువునాం. మోస్ట్లీ ద పాపులేషన్ ఆర్ ఉమెన్ అండ్ లేబర్ క్లాస్ అండ్ మెర్కంటైల్ బిజినెస్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ద్విజబంధువునాం అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ద హయ్యర్ క్లాసెస్ ఆఫ్ పీపుల్. అంటే namesake they are born in Brahmana families, or namesake they are born in Kshatriya families, or namesake they are born in Vaishya families, but they don't have any characters of that. పేరుకే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కానీ వాళ్ళకి ఆ లక్షణాలు ఏవి ఉండవు. సో వీళ్లతోటే కలియుగం నిండిపోయింది. సో స్త్రీ శూద్ర ద్విజబంధునాం త్రయీనాం శృతి గోచర. సో ఈ ముగ్గురి కోసం ఆయన ఏం చేశారంటే దీస్ ఆర్ కన్సిడర్డ్ as పాపయోనయ, సిన్ఫుల్ బర్త్ గా చెప్పబడింది అనమాట. వీళ్ళని కూడా లో గ్రేడ్ లివింగ్ ఎంటిటీస్ గా చెప్పబడ్డారు. ఇలాంటి వాళ్ళు ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న కలియుగంలో హౌ కెన్ దే అండర్స్టాండ్ హయ్యర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిలాసఫీ? అందుకోసమే వ్యాసదేవులు ఏం చేశారంటే హీ కంపైల్డ్ మహాభారత. మహాభారత ఈస్ నోన్ యాజ్ పంచమ వేద, 5th వేద. ఎందుకంటే పీపుల్ దే కెనాట్ గో త్రూ ఆల్ ఉపనిషత్స్ అండ్ వేదాస్, ఆల్ దీస్ థింగ్స్. సో హీ గేవ్, ఆ వేదాలని చదవడం ద్వారా ఏదైతే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలో దానినే హీ గేవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మహాభారత, విచ్ ఈస్ హిస్టరీ ఆఫ్ గ్రేటర్ ఇండియా. మహాభారత అంటే గ్రేటర్ ఇండియా. గ్రేటర్ ఇండియా అంటే ద హోల్ ఎర్త్ యాక్చువల్లీ, రైట్? మహాభారత అంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రపంచం అని చెప్పి అంటున్నామో, వరల్డ్ అని చెప్పి అంటున్నామో, 5000 years బ్యాక్ దట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ భారత వర్ష. ద హోల్ ఎర్త్ వాస్ కన్సిడర్డ్ యాజ్ భారత వర్ష. సో మహాభారత అంటే ద స్టోరీ ఆఫ్ గ్రేటర్ ఇండియా. సో దాని గురించి చెప్తూ హీఈస్ గివింగ్ లైవ్ ఎగ్జాంపుల్స్ అండ్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫిలాసఫీ ఆఫ్ లిటరేచర్.
సో భగవద్గీత ఈస్ పార్ట్ ఆఫ్ మహాభారత. నో, సో ఈ మహాభారతం యొక్క గోల్ ఏమిటి? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మహాభారత? వాట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ మహాభారత అంటే భగవద్గీత ఇస్ ఎసెన్స్ ఆఫ్ మహాభారత. సో మహాభారత ఈజ్ ఇట్ సెల్ఫ్ కన్సిడర్డ్ యాజ్ a literature compiled for low grade of people. Okay, now after 5000 years, ఇప్పుడు కలియుగంలో భగవద్గీత పరిస్థితి ఏమిటంటే భగవద్గీత కుడ్ నాట్ బి అండర్స్టూడ్ బై ఈవెన్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. యూసీ ఎవరైతే సొసైటీలో సైంటిస్ట్ గా ఫిలాసఫర్స్ గా చెప్పబడుతున్నారో, లేకపోతే లిటరరీ పర్సన్స్ గా చెప్పబడుతున్నారో, స్కాలర్స్ గా చెప్పబడుతున్నారో, they could not understand Bhagavad Gita. You see, you can just imagine how fallen we are, how fallen the society is. So what can we expect in such a fallen society, in such a fallen age, fallen time? We are trying to discuss higher philosophy and knowledge. You see what kind of arguments Arjuna was giving. No, what kind of society Krishna was addressing actually. సో ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారంటే, ఇఫ్ దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ అన్వాంటెడ్ పాపులేషన్, ఇట్ సర్టెన్లీ కాజెస్ హెల్లిష్ లైఫ్, బోత్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ దోస్ హూ డిస్ట్రాయ్ ద ఫ్యామిలీ ట్రెడిషన్. అంటే ఏ ఫ్యామిలీ అయితే ఇలాంటి అన్వాంటెడ్ చిల్డ్రన్ అనేవాళ్ళు కలుగుతారో, అన్వాంటెడ్ పాపులేషన్ కలుగుతుందో, ఈరోజు యూ కెన్ సీ ద సొసైటీ హౌ హెల్లిష్ ఇట్ ఈస్, సీ హౌ డిస్టర్బ్డ్ ద సొసైటీ ఈస్, మనం చూడొచ్చు. సో అలాంటి వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళు హ్యాపీగా లేరు, దోస్ హు ఆర్ కాజ్ ఆఫ్ సచ్ సొసైటీ వాళ్ళు కూడా ఆనందంగా లేరు. బోత్ హ్యాస్ టు సఫర్ అంట. ద యాన్సిస్టర్స్ ఆఫ్ సచ్ కరప్ట్ ఫ్యామిలీస్ ఫాల్ డౌన్. అంతేకాదు ఇలాంటి అన్వాంటెడ్ పాపులేషన్ యొక్క యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆల్సో విల్ ఫాల్ డౌన్. ఎందుకని? బికాస్ ద పెర్ఫార్మెన్సెస్ ఫర్ ఆఫరింగ్ ఫుడ్, అంటే పిండ ప్రదానం అనేది జరగదు కాబట్టి, పిండోదకాలు ఇవ్వడం అన్ని పంట. నౌడేస్ పీపుల్ దే డోంట్ బాదర్ అబౌట్ ఇవన్నీ కూడా పట్టించుకోరు అనమాట. పిండ ప్రదానం చేయడం, వాళ్ళకి నీళ్ళు వదలడం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ లైఫ్. నో, బికాస్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ ఇగ్నోరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఎవ్రీవన్ థింక్స్ దట్ ఐ యామ్ దిస్ బాడీ, దిస్ లైఫ్ ఈస్ ఆల్ ఇన్ ఆల్. అంతే. నో, విత్ డెత్ ఎవ్రీథింగ్ కమ్స్ టు ఎ హాల్ట్. అంతా కూడా ముగిసిపోతుంది మరణంతో. We may become ash, మనం కాల్చితే బూడిదైపోతాం. పాతి పెడితే ఏమవుతుంది? we become germs, ఎందుకంటే క్రిమి కీటకాలుగా మారిపోతాం మన శరీరం. లేదా ఇఫ్ యానిమల్స్ ఈటర్స్, దెన్ we become stool. అంతే, దట్స్ ఆల్. లైఫ్ ఈజ్ ఫినిష్డ్. సో వాట్ వీ హ్యావ్ టు డూ, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు వీలైనంతగా మనం ట్రై టు ఎంజాయ్ ద లైఫ్. దిస్ ఈస్ మోడర్న్ ఫిలాసఫీ, దిస్ ఈస్ ద మోడర్న్ రిలీజియన్. No, even the people, they may say that I belong to Hindu religion, or I belong to Islam, or I belong to Christianity, but actually everyone belongs to the religion of sense gratification. Ante. These are all just scams. Even someone claims that I am a strict follower of Hinduism, or I am a strict follower of Islam or Christianity, and cheppina kuda why do they follow all those rules and regulations? And again, for sense gratification. If you say that someone is a strict Christian, why he is a strict Christian? Because వాడికి కావాల్సినటువంటి కోరికలు తీరినంత వరకు he believes in Jesus or whatever. That is not being done, that's all. He is not Christian anymore. He become an atheist. The same thing applies to Hinduism or Islam or whatever. అంతేగాని no one is having a genuine interest to understand what is the goal of life. వీటి గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. So kabatti it's a great sign if you see how it is linked actually. Here they are speaking about ancestors. మనం ఎవరైతే చనిపోయారు, వెళ్ళిపోయారు అనుకుంటున్నామో, ఓకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? సో వాళ్ళ కోసం మనం మనకి వెరీ ఇండెప్టెడ్ టు దెమ్. బికాజ్ మనం ఈరోజు పుట్టాము అంటే ఇట్ ఇస్ దానికి కారణం ఎవరంటే మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు వచ్చారంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు. అంటే there are so many subtle laws which govern this material world. But people, they foolishly think that only man-made laws are governing us. అంతే కదా. జనం ఏమనుకుంటున్నారంటే చట్టాన్ని అతిక్రమించడం అంటే ఈ మ్యాన్ మేడ్ లాస్ ఏవైతే ఉన్నాయో, ఈ
డీమన్ క్రేజీ సొసైటీ ఏదైతే ఉందో, ఈ ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఏదైతే ఉందో, మనుషులు తయారు చేసుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవే ఆల్ ఇన్ ఆల్. వాటిని ఏదో రకంగా తప్పించుకోగలిగితే దట్స్ ఆల్ వీఆర్ సక్సెస్ఫుల్ అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు ఇవన్నీ కూడా? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూటీ. నో వీఆర్ బీయింగ్ గవర్న్డ్ బై సో మెనీ సటిల్ లాస్. ఎన్నో సూక్ష్మమైనటువంటి నియమాలు మనల్ని బైండ్ చేస్తున్నాయి. అందుకే మన కండిషన్ లివింగ్ ఎంటిటీస్ అన్నారు. లాస్ ఆఫ్ నేచర్, ప్రకృతి నియమాలు అనేటువంటివి ఉన్నాయి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్ సటిల్ లా, అలాంటి దాంట్లో ఒకటి ఏమిటంటే, వన్ ఆస్పెక్ట్ ఆఫ్ వేదిక్ లైఫ్ ఇస్ దట్ వీఆర్ ఇండెటెడ్ టు అవర్ యాన్సిస్టర్స్. మనం మన యొక్క పూర్వీకులకు రుణపడి ఉన్నాం. అది ఇక్కడ చెప్తున్నారు. అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫ్రూటీ యాక్టివిటీస్ దెర్ ఇస్ ఎ నీడ్ టు ఆఫర్ పీరియాడికల్ ఫుడ్ అండ్ వాటర్ టు ద ఫోర్ ఫాదర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఇది 15 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి ఇవి చేస్తూ ఉంటారనమాట. మాసికాలు అని చెప్పి అంటారు వాటిని టెక్నికల్ గా. అంటే మీలో ఎంతమంది తెలుసు నాకు తెలియదు. లాజిక్ ఏంటంటే, దోస్ ఆర్ పయస్ యాన్సిస్టర్స్. పయస్ యాన్సిస్టర్స్ అంటే వాళ్ళు జీవించి ఉండగా పుణ్యం చేశారు. వాళ్ళు భక్తి చేసి ఉండకపోవచ్చు, కానీ పుణ్యం చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం అటాచ్డ్ టు దేర్ ఫ్యామిలీ. అలాంటి వాళ్ళు ఏమవుతారంటే పితృలోకానికి వెళతారు. దీనికి పైన భూలోకానికి పైన భూవహ అని చెప్పంటాం. భూవహ అంటే పితృలోకం అని చెప్పాం. స్వహ అంటే స్వర్గలోకం. దానిపైన హెవెన్లీ ప్లానెట్స్ ఉంటాయి. ఈ పితృలోకానికి ఎవరు వెళ్తారంటే దోస్ హూ లెడ్ ఏ పయస్ లైఫ్ బట్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ సమ్ మెటీరియల్ డిజైర్స్. అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే దే వాంట్ టు అగైన్ టేక్ బర్త్ ఇన్ దేర్ ఫ్యామిలీ అనుకుంటారు. అప్పుడప్పుడు అందుకు ఒకసారి చూస్తుంటాం ఏమిటంటే, చనిపోయిన మా తాతయ్య మళ్ళీ పుట్టాడు మనవడి రూపంలో అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటుంటాం. సో అలాంటి వాళ్ళకి మన ఎర్త్లీ టైం అనేది ఒక విధంగా ఉంటుంది. మన పైకి వెళితే పితృలోకంలో ఎలా ఉంటుందంటే, మనకి 15 days గడిస్తే, శుక్లపక్షం కృష్ణపక్షం అంటాం కదా, మనకి వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఆఫ్ మూన్. శుక్లపక్షం 15 రోజులు, కృష్ణపక్షం 15 రోజులు. మనకి 15 రోజులు గడిస్తే పైనున్న పితృలోకంలో ఒక పగలు గడిచినట్టు, మనకి మరొక 15 రోజులు గడిస్తే వాళ్ళకి ఒక రాత్రి గడిచినట్టు. అంటే మనకి భూమి మీద ఒక నెల రోజులు గడిస్తే పితృలోకంలో ఒక రోజు గడిచినట్టు. ఈవెన్ ద మోడర్న్ సైంటిస్ట్ దే యాక్సెప్ట్ దట్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్, ఈ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో మీరు చూడండి, ఈ ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తుంటారు, వాళ్ళు స్పేస్ లో వాళ్ళు ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తుంటారు, భూమి చుట్టూ తిరుగుతుంటారు. సో దట్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఎప్పుడైతే భూమి యొక్క అట్మాస్ఫియర్ నుంచి బయటకు వస్తారో దెన్ యు ఆర్ నాట్ కండిషన్డ్ బై ద ఎర్త్లీ టైం. టైం అనేది వేరియస్ లెవెల్స్ ఆపరేట్ అవుతుంటున్నారు. భూమి నుంచి పైకి రాగానే యు ఆర్ నాట్ బౌండ్ బై ద ఎర్త్లీ టైం, యు ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ స్పీడ్ ఆఫ్ టైం. సో అలా మనకంటే పైన ఉన్నటువంటిది పితృలోకం. సో మనకి ఇక్కడ నెల రోజులు గడిస్తే వాళ్ళకి ఒక రోజు గడిచినట్టు. ఎలాగే అలా వాళ్ళకి ఆహారం పెట్టడం అంటే కొన్ని రోజుల పాటు వాళ్ళకి మనం ఆహారాన్ని పెట్టాలి. మాసికలు అంటే వర్ణాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వాళ్ళ యొక్క వర్ణాసిని బట్టి ఒక్కొక్క వర్ణంలో నెలకు ఒకసారి, ఒక్కొక్క వర్ణంలో సంవత్సరానికి ఒకసారి, ఇట్లా వాళ్ళు జీవించినంత వరకు పెడుతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పర్పట్లో there is a need to offer periodical food and water to the forefathers of the family. This offering is performed by worship of Vishnu. అంటే అక్కడ పెట్టేది ఏం లేదు. దేన్ని పెడతారు, విష్ణువుకి నివేదన చేసి ప్రసాదాన్ని వాళ్ళకి పెడతారు. అందుకే ఏమన్నారు, performed by worship of Vishnu because eating the remnants of food offered to Vishnu can deliver one from all kinds of sinful reactions. వాళ్ళు బతికుండగా వాళ్ళు పుణ్యం చేశారో లేదో తెలియదు. ఎందుకంటే ఏమవుతుందంటే నార్మల్లీ వెన్ యూ లీవ్ దిస్ బాడీ, మనం శరీరాన్ని విడిచిన తర్వాత విత్ ఇన్ 7 months వీ విల్ అగైన్ గెయిన్ అవర్ కాన్షియస్నెస్. డెత్ ఈస్ నథింగ్ బట్ స్లీపింగ్ ఫర్ 7 months అని. మనం ప్రతిరోజు నిద్రపోతాం, ఎట్ స్ట్రెచ్ 7 or 8
అవర్స్ ఆర్ మేబీ 9 hours కొంతమంది నిద్రపోవచ్చు. ఎలాగైతే మనం ఒక 7 hours నిద్రపోతామో ఎవ్రీడే, అలాగే మరణించడం అంటే ఏమిటంటే బిఫోర్ టేకింగ్ ఏ బాడీ we will be unconscious for 7 months. సో ఇఫ్ వీఆర్ పయస్ అంటే మన పుణ్యాత్ములు అయితే ఇమీడియట్లీ ఆఫ్టర్ లివింగ్ దిస్ బాడీ వీ విల్ అటైన్ అనదర్ బాడీ. అదే ఒకవేళ మనం సిన్ ఫెలోస్ అనుకోండి, మన పాపాత్ములం అయితే వి విల్ నాట్ గెట్ ఏ బాడీ ఇమీడియట్లీ. సో ఎవరైతే వెంటనే శరీరాన్ని పొందలేక సటిల్ బాడీలో తిరుగుతూ ఉంటారో వాళ్ళని ఏమంటారంటే గోస్ట్లీ బీయింగ్స్ అని చెప్పి అంటారు, స్పిరిట్స్ అని చెప్పి అంటారు, భూతాలు ప్రేతాలు అని చెప్పి అంటారు కదా. సో వాళ్ళంతా కూడా గోస్ట్లీ స్పిరిట్స్. ఎవరంటే దోస్ హూ హ్యావ్ కమిటెడ్ సో మెనీ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఇన్ దిస్ లైఫ్, యాజ్ రిజల్ట్ ఆఫ్ దట్ దే ఆర్ అనేబుల్ టు గెట్ అనదర్ బాడీ అని. సో అందుకే ఇన్ కేస్ ఒకవేళ మన యాన్సిస్టర్స్ అనే వాళ్ళు బతికుండగా వాళ్ళు పాపం చేసిన ఉన్నట్లయితే, అందుకే వాళ్ళని డెలివర్ చేయడం కోసం మనం ఈ పాపం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు డూ సంథింగ్ రిలేటెడ్ టు లార్డ్ విష్ణు, విష్ణు సంబంధంగా ఏదైనా చేయాలి. అందుకే వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ తరపున వారి పేరు మీద మనం విష్ణువుకి నివేదన చేసి దాన్ని వారికి ప్రసాదంగా ఇస్తాము. సో దానివల్ల ఏమవుతారు? వాళ్ళు దాన్ని తీసుకుని ఇమీడియట్లీ దే గెట్ డెలివర్డ్. డెలివర్డ్ అంటే వెంటనే వాళ్ళకి మళ్ళీ మరొక శరీరం అనేది లభిస్తుంది. సో అందుకోసం వాళ్ళు మనకి జన్మని ఇచ్చారు కాబట్టి, అంటే వాళ్ళు సంతానాన్ని కనడం వల్ల, వాళ్ళు మళ్ళీ సంతానాన్ని కనడం వల్ల మనం ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చాం కాబట్టి మనకు ఆ రుణం అనేది ఉందన్నమాట. పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం అనే రుణం మనకు ఉంది, రైట్? సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమ్ టైమ్స్ ద ఫోర్ ఫాదర్స్ మే బి సఫరింగ్ ఫ్రమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ సిన్ఫుల్ యాక్టివిటీస్. అవి నీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో అలాంటి వాళ్ళని డెలివర్ చేయడానికి ఏమవుతుంది? ప్రసాదం ఫుడ్ ఈజ్ ఆఫర్డ్. దానివల్ల ఏమవుతుంది? దే రిలీజ్డ్ ఫ్రమ్ ఘోస్ట్లీ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ మిజరబుల్ లైఫ్. సో సచ్ హెల్ప్ రెండెడ్ టు ఫోర్ ఫాదర్స్ ఇస్ ఎ ఫ్యామిలీ ట్రెడిషన్. ఇది సాంప్రదాయంగా వస్తుందండి. చూడండి, ఇదంతా కూడా ఏంటంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతా భావం, గ్రాటిట్యూడ్ ని చూపించడం. అవునా? బికాస్ ఎనీ సేన్ హ్యూమన్ బీయింగ్ నోస్ దట్ వీఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై సో మెనీ ఆస్పెక్ట్స్. అంటే మనం ఈ రోజు బతుకుతున్నాము అంటే యాక్చువల్లీ వీఆర్ డిపెండింగ్ ఆన్ సో మెనీ బీయింగ్స్. సార్ అవునా కదా? మనం ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కూర్చొని క్లాస్ మనం చర్చిస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీ మనకి ఈ ఆన్లైన్ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో, ఈ గూగుల్ మీట్ ఏదైతే ఉందో, సో ఈ టెక్నాలజీ అనేది ఎవరో ఒకళ్ళు కనిపెట్టి ఉండాలి కదా. కనిపెట్టి ఉన్నారా లేదు? మరి వారికి మనం ఎలా రుణం తీర్చుకుంటాం? చెప్పండి. ఆర్ వి ఇండెటెడ్ టు దెమ్? అంటే ఇదంతా కూడా ఫ్రీగా జరుగుతుందా? ఆర్ వి పేయింగ్ దెమ్ సంథింగ్? ఆర్ వి పేయింగ్ దెమ్? Yes, definitely we are paying them because we are paying internet bill every month, right? So in that way they are getting money. So nothing is free in this world. That we have to understand. Nothing is free in this world. Of course, best way of clearing our debts is, for example, ఈ టెక్నాలజీ తయారు చేసిన వాడికి మనం రుణపడి ఉన్నాం. బికాజ్ వాడు ఏదో కష్టపడ్డాడు, వాడు కష్టపడ్డాడు కాబట్టి ఎన్నో సంవత్సరాలు వాడు కష్టపడి ఉండొచ్చు. దాని ఫలితంగా మనం ఈ రోజు ఇలా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం. So best way of clearing his debt is using this technology in Lord service. That is the best way of clearing the debt. So దేన్నైనా సరే రుణం తీర్చుకోవడం ఏదైతే ఉందో దానికి బెస్ట్ వే ఏంటంటే when you use that, whatever you received from others, if you use that in the Lord service, that will become purified, right? So మనకి మన తల్లిదండ్రుల నుంచి we have got this valuable human form of life because we are indebted to our parents because they didn't abort us. You understood what I'm telling? అంటే వాళ్ళు అబార్షన్ చేయలేదు. చూడండి, మన తల్లిదండ్రులు అబార్షన్ చేసుకుని ఉంటే మనం పుట్టేవాళ్ళమా? బికాస్ we see so many children are being killed in the womb itself. ఎంతోమంది తల్లిదండ్రులు అబార్షన్ కి పాల్పడుతున్నారు, దానివల్ల పిల్లల్ని పుట్టనివ్వటం. కానీ మనం పుట్టామంటే మన తల్లిదండ్రులు వాళ్ళు దయదలిచి మన మొత్తానికి మనం చంపలేదు గర్భం. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ కలియుగా, in kind of society we are living. So we are indebted to our parents. But how can we repay that? If our parents are not God conscious, అంటే వాళ్ళకి భగవంతుడి గురించి ఈ ఆధ్యాత్మిక చింతన లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే
నేను పిల్లలకి జన్మనిచ్చాను కాబట్టి వాడు కష్టపడి సంపాదించి నాకు నెల నెల శాలరీ పంపితే నా అప్పు తీరుతుంది అంటే నేను వాళ్ళకి చేసిన సేవంతో కూడా దానికి కొంత రీపేమెంట్ అవుతుంది అని అనుకోవచ్చు. బట్ దట్స్ నాట్ ద వే. నో, వీ హ్యావ్ రిసీవ్డ్ దిస్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు రీపే ద డెట్ అంటే ఇఫ్ వీ యూస్ దిస్ కరెంట్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇన్ లార్డ్ సర్వీస్, then that is the best way of repaying the debt. That is what is explained in this shloka. So make example చెప్పాను, we are using this technology. You can see how many ways we are using. మనం ఎన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడతాం. ఇవన్నీ పక్కన పెట్టండి, these are all man made things. But intelligence is given by God again. ఆ తర్వాత ఓకే ఇవన్నీ వాళ్ళు తయారు చేశారు, but where did they get the material and elements from? మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి లభించింది వాళ్ళకి? దిస్ ఇస్ ఫ్రమ్ మదర్ నేచర్, రైట్? సో హూ ఇస్ సప్లయింగ్ దిస్? మదర్ నేచర్ ఇస్ సప్లయింగ్. సో వీఆర్ ఆల్ ఇండెంటెడ్ టు, మనం అందరం రుణపడి ఉన్నాం ఎవరికి? ప్రకృతికి. అండ్ మెటీరియల్ నేచర్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. ప్రకృతి ఇండిపెండెంట్ గా వర్క్ చేయడం. కృష్ణ సేస్ ఇన్ భగవద్గీత, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. He says that material nature is working under my supervision. And he says మరొక శ్లోకంలో ఉంటాడు, భూమి రాపు నలో వాయు ఖమ్మను బుద్ధిరే వచ్చి అహంకార ఇతియమే భిన్నా ప్రకృతి రాష్ట్ర. మై ప్రకృతి he says. So Krishna says that this is my nature. No? So this nature is the property of Lord Krishna. So we are taking many things from this material nature. So we are indebted to Krishna. So మనం కృష్ణుడికి రుణపడి ఉన్నాం. Ultimately we are all, మనం అందరం కూడా భగవంతుడికి రుణపడి ఉన్నాం. Because we are all receiving whatever we are enjoying, whatever we are made up with, it all belongs to Krishna, supreme proprietor. Right? సో కాబట్టి మనకు రుణం అనేది ఉంది. సో దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్. మనకి ఎన్ని రుణాలు ఉన్నాయి? ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ భాగవతం దట్, చూడండి దీనికి ముందు సిచ్యువేషన్ లో చూడండి ఏం చెప్పారో, సచ్ హెల్ప్ రెండెడ్ టు ఫోర్ ఫాదర్స్ ఇస్ ఎ ఫ్యామిలీ ట్రెడిషన్ అండ్ దోస్ హు ఆర్ నాట్ ఇన్ డివోషనల్ లైఫ్ ఆర్ రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ సచ్ రిచువల్స్. అంటే చూడండి ఇక్కడ యూ అండర్స్టాండ్ ద బేసిక్ పాయింట్. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒక పాయింట్ నేను ఏం చెప్పానంటే, మన తల్లిదండ్రులు మనకి విలువైనటువంటి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం. రుణం తీర్చుకోవడం అనేది రెండు రకాలుగా ఉంది. పరిపూర్ణంగా రుణం తీర్చుకోవడం అంటే ఎప్పుడైతే మనకి మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మానవ జన్మని భగవత్ సేవలో వినియోగిస్తామో దానితో రుణం అనేది క్లియర్ అయిపోతుంది. అలా చేయని వాళ్ళు ఏం చేయాలట, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటూ వాళ్ళని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి నెల మెయింటెనెన్స్ ఇస్తూ, ఊరికే మెయింటెనెన్స్ ఎక్కడో దూరంగా వేరే దేశంలో ఉండి వాళ్ళకి డబ్బులు పంపడం కాదు, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ వాళ్ళకి సేవ చేయాలి. అర్థమవుతుంది కదా? దిస్ ఈస్ ఎవరికి? వన్ హూ డజంట్ యూస్ దేర్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ సుప్రీం ప్రొప్రైటర్, సుప్రీం లార్డ్, సుప్రీం పర్సనాలిటీ లార్డ్ కృష్ణ. దోస్ హూ డజంట్ యూస్ ఇట్. ఎందుకంటే అల్టిమేట్లీ సరే మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు, కానీ వాళ్ళకి జన్మనిచ్చింది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులకు జన్మనిచ్చింది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు. ఇఫ్ యూ గో ఆన్ లైక్ దిస్ యూ విల్ రీచ్ ద సుప్రీం పర్సన్ కృష్ణ. సో అల్టిమేట్లీ ఎవ్రీవన్ ఈజ్ ఇండెటెడ్ టు లార్డ్ కృష్ణ. సరే మీరు ఒకవేళ కృష్ణుడికి రుణం తీర్చుకోలేకపోయినా కనీసం తల్లిదండ్రులకు సేవ చేయాలి. కానీ ఎవరైతే కృష్ణుడికి అంటే భగవంతుడికి సేవ చేయకుండా తల్లిదండ్రుల్ని చూసుకోకుండా ఉంటారో దే హ్యావ్ టు గో టు హెల్. వాళ్ళు నరకానికి వెళ్ళాల్సి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇలాంటివి ఎన్ని రుణాలు ఉన్నాయట చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? సింప్లీ బై పెర్ఫార్మింగ్ డివోషనల్ సర్వీస్ వన్ కెన్ డెలివర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫోర్ ఫాదర్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీ. అవుతుంది కదా. సో ఎలాంటిదంటే మనం ఒక చెట్టు నుంచి మామిడి పండు కోసుకున్నాం. సో మనమే ఆలోచిస్తున్నాం, అరే ఈ మామిడి పండు ఈ కొమ్మ నుంచి కోసుకున్నాను కదా, కాబట్టి కొమ్మని నేను విరవకూడదు, కొమ్మని అలాగే జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. ఈ కొమ్మ ఆ కొమ్మకి అటాచ్ అయ్యింది. సో ఈ చెట్టుని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఒకడు అనుకుంటున్నాడు. ఒకడేం చేస్తున్నాడు, సరే అసలు ఇది అంతటికీ మూలం ఏమిటి అంటే వాడికి అర్థమైంది మూలం ఎక్కడుంది? భూమిలో ఉంది. కాబట్టి నేను వేరుకి నీళ్లు పోస్తే మొత్తం చెట్టు అంతా కూడా సాటిస్ఫై అవుతుంది. అంతే కదా? సేమ్ లాజిక్ ఇస్ ఎక్స్ప్లెయిన్. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేస్తామో, బికాస్ భగవాన్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అవర్ యాన్సిస్టర్స్. Not only all our ancestors, all the species, all the jivas, he is the father of everything.
సో వెన్ యూ సాటిస్ఫై కృష్ణ సింప్లీ బై పెర్ఫార్మింగ్ డివోషనల్ సర్వీస్ ఏమవుతుంది, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫోర్ ఫాదర్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీ. సో ఇది వన్ కైండ్ ఆఫ్ డెట్, అంటే ఒక విధమైన రుణం మనకున్నది. కానీ అవి మాత్రమే కాదు, దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ రుణాస్. ఇతర రుణాలు ఏమిటి అంటే దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భాగవతం. దేవర్షి భూత చూడండి, దేవ అంటే హూ ఆర్ దేవాస్? దేవాస్ అంటే దే ఆర్ demigods. డిపార్ట్మెంటల్ హెడ్స్. చూడండి, దే ఆర్ డిపార్ట్మెంటల్ హెడ్స్ ఇన్ ద కృష్ణ సుప్రీం గవర్నమెంట్. భగవంతుని ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క విభాగానికి అధిపతులు అనమాట. దేవ, ఋషి. ఋషులంటే ఎవరు? ఋషులంటే భగవంతుడు ఇచ్చినటువంటి మాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో, భగవంతుడు ఇచ్చిన మాన్యువల్స్ ఏమిటా మాన్యువల్స్? Vedic Especially those who have attained human form of life. No, human form of life is meant for self-realization. సో అందుకే మనిషికి మాత్రమే స్క్రిప్చర్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని వాళ్ళు రీసెర్చ్ చేసి, వాళ్ళు అనాలిసిస్ చేసి, వాళ్ళు స్టడీ చేసి మనకి అర్థమయ్యేలాగా ఇప్పుడున్నటువంటి టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ని బట్టి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఎవరు మనకి చెప్తారు అంటే ఋషీస్ చెప్తారు. సో మనం వాళ్ళకు కూడా రుణం ఉన్నాం, రుణం అంటే అప్పు ఉన్నాం వాళ్ళకు కూడా. సో వీ హ్యావ్ టు పే, వీ హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్ ఫర్ ఋషీస్. దేవ, ఋషి, భూత. భూత అంటే ఏమిటి? అదర్ లివింగ్ ఎంటిటీస్. చూడండి, జనరల్ లివింగ్ ఎంటిటీస్ అని చెప్పుకున్నారు. జనరల్ లివింగ్ ఎంటిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బట్టలు వేసుకుంటాం. మనం వేసుకున్న బట్ట ఎక్కడి నుంచి వస్తుంది? కాటన్. కాటన్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్లాంట్. So plant is a living entity, and we are drinking milk, that is coming from a living entity. We are eating the rice, that is coming from a living entity. We are eating sabji, we are eating vegetables, fruits. We are taking life, so that life belongs to other living entities. కాబట్టి మనం వాటికి కూడా రుణపడము. దేవ, ఋషి, భూత, ఆప్త. ఆప్త అంటే ఎవరు? ఫ్యామిలీ మెంబర్స్. మనం ఇలా ఉన్నామంటే ఈ రోజుల్లో why we are like this? Because our family, they have cared for us. మనం పుట్టిన తర్వాత, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి మన తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా చూసుకోబట్టి మనం ఈ లెవెల్లో ఉన్నాం. ఈవెన్ నౌ దే ఆర్ ప్రొటెక్టింగ్ us. ప్రతిరోజు మనకి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, ఎలా ఉన్నారు నాన్న, పండు ఎలా ఉన్నావు, చిన్ని ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంటారు కదా. డబ్బులు ఉన్నాయా లేదా, ఏమిటి, ఎలా ఉన్నావు అని అడుగుతుంటారు. సో మనం వాళ్ళకు కూడా రుణపడి ఉన్నాం. ఆప్త, నృణాం. నృణాం అంటే హ్యూమన్ కైండ్ ఆర్ ఫోర్ ఫాదర్స్. జనరల్ హ్యూమన్ కైండ్ ఆర్ ఫోర్ ఫాదర్స్, వాళ్ళకు కూడా రుణపడి ఉంది. హ్యూమన్ కైండ్. తర్వాత పితృనాం అంటే పితృదేవతలు. రుణాం అంటే జనరల్ హ్యూమన్ కైండ్. ఎందుకని హ్యూమన్ కైండ్? ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది గచ్చిబౌలిలో ఏదో బేస్ లో ఉన్నారు. మీరందరూ కూడా బేస్ కి ఎందుకు వచ్చారు? ఎందుకంటే మీలాంటి ఏమంటాం దాన్ని, ఈక్వల్ మైండెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టే కదా వచ్చారు అక్కడికి. అవునా కదా? బేస్ ఖాళీగా ఉంది, మేము ఒక్కళ్ళే రమ్మంటే వస్తారా? రాదు. ఎంతమంది ఉన్నారని అడుగుతాం కదా. మనం ఎక్కడన్నా ఇల్లు కొనుక్కోవాలంటే అడవిలో కొనుక్కుంటామా? నో, ఏదో కాలనీలో కొనుక్కుంటాం. అంటే వీ వాంట్ పీపుల్ టు లివ్, నైబర్హుడ్ అనేది ఉండాలి. ఎందుకంటే దట్ గివ్స్ యూ ప్రొటెక్షన్. సో దట్స్ వై మనం ఈవెన్ మనం రుణపడి ఉన్నామట. ఎవరికి రుణపడి ఉన్నాం? హ్యూమన్ కైండ్, జనరల్ హ్యూమన్ కైండ్ కూడా మనం రుణపడి ఉన్నాం అని పితృనాం, ఫోర్ ఫాదర్స్. ఇంకేమంటున్నారు? సచ్ ఆబ్లిగేషన్స్ ఆర్ ఆటోమేటికల్లీ ఫుల్ఫిల్డ్ బై ఫోర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ సుప్రీం లార్డ్ కృష్ణ. సో ఈ ఆరుగురికి కూడా దేవ, ఋషి, భూత, ఆప్త, నృణాం, పితృనాం, వీళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. కానీ ఎవరైతే వన్ హూ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ సర్వింగ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ దిస్, వీళ్ళందరికీ సోర్స్ ఎవరు అంటే కృష్ణ ఇస్ ద సోర్స్. సో ఇఫ్ వన్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ సర్వింగ్ కృష్ణ, దెన్ ఇక ఏ మాత్రం వీళ్ళందరికీ కూడా మనం రుణపడి లేము అని చెప్పుకుంటున్నాం. రైట్? అంటే కావాలని ఇంకా వాళ్ళకి మీరు సర్వీస్ చేయాల్సిన అవసరం లేదని కాదు ఇక పాయింట్ ఏంటంటే ఈవెన్ దో సమ్హౌ ఆర్ అదర్ డ్యూ టు సమ్ రీజన్స్ మీరు వీళ్ళందరికీ రుణాన్ని తీర్చుకోలేకపోయినా, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు సర్వ్ దెమ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, స్టిల్ ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సర్వింగ్ లార్డ్ కృష్ణ, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ దట్ ఆల్ యువర్ డెట్స్ ఆర్ క్లియర్. మీ రుణాలన్నీ కూడా పూర్తయ్యాయని అర్థం చేసుకోవాలి అని చెప్పారు. ఇట్స్ సచ్ ఇంపార్టెంట్ థింగ్. యు సీ, so much information is there in Bhagavad Gita. Unfortunately, we don't read it. Next sloka.
నెక్స్ట్ శ్లోక. Loading, Prabhu. ఓకే, లోడింగ్. ఎస్, ఓకే. దోషైరేతైః కులజ్ఞానాం दोषैरेतैः कुलज्ञानां దోషైరేతైః కులజ్ఞానాం दोषैरेतैः कुलज्ञानां వర్ణసంకరకారకైః वर्णसङ्करकारकैः వర్ణసంకరకారకైః वर्णसङ्करकारकैः ఉత్సాధ్యంతే జాతిధర్మాః उत्साद्यन्ते जातिधर्माः ఉత్సాధ్యంతే జాతిధర్మాః उत्साद्यन्ते जातिधर्माः కులధర్మాశ్చ శాశ్వతాః कुलधर्मश्च शाश्वताः కులధర్మాశ్చ శాశ్వతాః कुलधर्मश्च शाश्वताः దోషైరేతైః కులజ్ఞానాం दोषैरेतैः कुलज्ञानां వర్ణసంకరకారకైః वर्णसङ्करकारकैः సాధ్యంతే జాతిధర్మాః उत्साद्यन्ते जातिधर्माः కులధర్మాశ్చ శాశ్వతాః. कुलधर्मश्च शाश्वताः ఓకే, సినానిమ్స్. దోషైః అంటే దోషాలు, బై సచ్ ఫాల్ట్స్, ఈజీగా అర్థం అవుతుంది. ఏతైః అంటే ఆల్ దీస్. కుల జ్ఞానం, జ్ఞానం అనే పదం ఏంటంటే డిస్ట్రాయింగ్ అని అర్థం వస్తుంది. కుల జ్ఞానం అంటే ఆఫ్ ద డిస్ట్రాయర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. వర్ణ సంకర అంటే ఆఫ్ అన్వాంటెడ్ చిల్డ్రన్. కారకైః విచ్ ఆర్ కాజెస్. ఉత్సాద్యంతే ఆర్ డివాస్టేటెడ్. జాతి ధర్మాః కమ్యూనిటీ ప్రాజెక్ట్స్. కుల ధర్మాః ఫ్యామిలీ ట్రెడిషన్స్ విచ్ ఆర్ ఆల్సో శాశ్వతాః ఎటర్నల్. Okay, with the translation purport. Translation. By the evil deeds of those who destroy the family tradition and thus give rise to unwanted children, all kinds of community projects and family welfare activities are devastated. Yes. Purpose. Community projects for the four orders of human society combined with family welfare activities as they are set forth by the institution of Sanatana Dharma or Varnashrama Dharma are designed to enable the human being to attain his ultimate salvation. Therefore, the breaking of the Sanatana Dharma tradition by irresponsible leaders of society brings about chaos in that society, and consequently people forget the aim of life, Vishnu. Such leaders are called blind, and persons who follow such leaders are sure to be led into chaos. Yes. So very important thing ఏంటంటే కలియుగ అంటే జస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ అన్నమాట. సొసైటీ ఈస్ ఫిల్డ్ విత్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. ఎందుకంటే ఈ రోజుల్లో నో వన్ థింక్స్ అబౌట్ ఎనీథింగ్. అందరు కూడా ఏమనుకుంటారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ మై ఓన్ సెన్స్ గ్రాటిఫికేషన్. దట్స్ వై కలియుగంలో మనం చూస్తే people have no concern about others. No, people, they just exploit the mother nature, exploit the resources. No, విపరీతంగా వేస్ట్ చేస్తుంటారు. చూడండి, the modern way of living is just ఒక ముక్కలో చెప్పాలంటే irresponsible life అంతే. అంటే they never think that మనం ఈ రోజు ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే this is happening because no ఎంతో మంది కష్టపడడం వల్ల, because of endeavors of so many people, ఎంతో మంది వాళ్ళు కష్టపడడం వల్ల, వాళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ వల్ల మనం ఈ రోజు ఈ విధంగా ఈ స్థితిలో మనం ఉన్నాం. See, ultimately Krishna is the cause of everything, సర్వకారణ కారణం. ఓకే, కానీ మీరు ఒకసారి చూడండి, మనం ఇంత ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాం, ఇంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, మనం ఎన్నో రకరకాల ఐటమ్స్ తింటున్నాం, ఎన్నో చేస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే దీని వెనకాల ఎంత సిస్టమ్ అనేది వర్క్ చేస్తుండడం వల్ల మనం ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. అని కలియుగంలో మీరు చూస్తే అంతా కూడా ఇర్రెస్పాన్సిబుల్ లైఫ్ అన్నమాట. జస్ట్ త్రో గార్బేజ్ ఎవ్రీవేర్. మనం ఎంతో ఫుడ్ వేస్ట్ చేస్తుంటాం, ఎంతో ధనాన్ని వేస్ట్ చేస్తుంటాం, అన్నెసెసరీగా సంపాదించినటువంటి ధనాన్ని అన్నెసెసరీ థింగ్స్ మీద ఖర్చు పెడుతుంటాం.
మన టైంని వేస్ట్ చేస్తుంటాం. పీపుల్ ఆర్ లీడింగ్ ది కంప్లీట్ ఇర్రెస్పాన్సిబుల్, అంటే దే డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ అన్నమాట. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ద ప్లాస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్, ద వరల్డ్ ఈస్ బీయింగ్ ట్రాప్డ్ ఇన్ ప్లాస్టిక్. చూడండి ఎలా అయిపోతుందంటే మనం ప్రతిదానికి ప్లాస్టిక్ కవర్ వాడుతుంటాం, పాలిథిన్ కవర్. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అందరూ ప్లాస్టిక్ వాడి వాడి ఇప్పుడు భూమినే ప్లాస్టిక్ కవర్ లో ట్రాప్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మన పరిస్థితి అది. అలాంటి పరిస్థితికి వచ్చేసింది. సో ఎందుకంటే పీపుల్ దే డోంట్ థింక్ అబౌట్, అంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎనీ ఆస్టెరిటీ. కొద్దిగా కూడా కష్టపడడానికి ఎవరు కూడా ఇష్టపడడం కదా. కొద్దిగా ఆస్టెరిటీ అంటే కొద్దిగా తపస్సు చేయడానికి, కొద్దిగా వాలంటరీగా మనం కొంచెం నో వన్ ఇస్ రెడీ. యు సీ హౌ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫార్మింగ్? చెప్పండి, వ్యవసాయం చేయడంలో ఎంతమందికి ఆసక్తి ఉంటుంది? హౌ క్రేజీ సొసైటీ ఈస్. డే బై డే వి సీ పీపుల్ ఆర్, అందరూ కూడా ఏమిటంటే ఓకే నేను కంఫర్టబుల్ గా లైఫ్ లీడ్ చేయాలి. బాబా హౌ లాంగ్ యూ విల్ లివ్ సచ్ ఎ కంఫర్ట్, సో కాల్డ్ కంఫర్టబుల్ లైఫ్? దిస్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ద నియర్ ఫ్యూచర్. రాను రాను ఏమవుతుందంటే పీపుల్ హ్యాస్ టు వర్క్ మోర్ అండ్ మోర్ హార్డర్ అండ్ దే గెట్ మోర్ అండ్ మోర్ మనీ, బట్ విత్ దట్ మనీ యూ కెన్ పర్చేస్ వెరీ వెరీ ఫ్యూ థింగ్స్. అంటే ఎంత జీతం వచ్చినా, నెలకి ₹1,00,000 వచ్చినా, 2 లక్షలు వచ్చినా, 5 లక్షలు వచ్చినా సరే వాడు ఏదో లేనట్టుగానే ఉంటాడు. ఎందుకంటే ఏమవుతుంది, వీఆర్ జస్ట్ క్రియేటింగ్ పేపర్ మనీ. జనం అందరూ కష్టపడి ఏం చేస్తున్నారు? దే ఆర్ క్రియేటింగ్ డిజిటల్ మనీ, వర్చువల్ మనీ, పేపర్ మనీ, బట్ దెర్ ఇస్ నో యాక్చువల్ వాల్యూ ఫర్ దిస్. యూ సీ వీఆర్ అన్నెసెసరీలీ వర్కింగ్ లైక్ డాంకీస్ అనమాట, ప్రాక్టికల్ గా చెప్పాలి. ఏమవుతుంది దీనివల్ల అంటే వీఆర్ జస్ట్ ఎర్నింగ్, but no one is interested in producing, because you cannot manufacture food in factories. You cannot manufacture vegetables in factories. You cannot manufacture fruits in the factories. You cannot manufacture milk in the factories. Whatever are required for our life, మనం బతకడానికి కావాల్సినటువంటి కనీసమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రకృతి ఇస్తుందే తప్ప మనిషి తయారు చేయలేదు. We can manufacture some nuts and bolts, chips and pen drives, all those things. But you cannot consume them. You cannot eat them. You cannot live by eating them, right? But everyone is, unfortunately, they're interested in luxurious life. ప్రతి ఒక్కరు కూడా అరే నాకు ఒక సిస్టమ్ ఉంటే చాలు, నాకు క్యాబిన్ ఉంటే చాలు, నాకు ఏసీ ఉంటే చాలు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. దట్స్ ఆల్. వై ఐ హావ్ టు బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్? పొల్యూషన్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఇవన్నీ నాకు సంబంధం ఉంది. సో యుల్ సీ ఇన్ ద కమింగ్ 5 years, it is already predicted that by 2032 there will be a great scarcity of food in the society, because especially in India, if you see, the number of people diversifying from agriculture is the number is a vast number. Vast majority of the people, they are disinterested in farming. So where do you think from food is going to come in the future? ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటా? It's a crazy society అనమాట, complete irresponsible society. Why people are like this? Why no one is interested in taking some hardship? ఎవరు కూడా కొద్దిగా కూడా కష్టపడడానికి ఎందుకని ఇష్టపడడం లేదు? Everything we need luxury, plastic for everything, because of Varna Sankara. That's what is Arjuna lamenting actually. ఎందుకు ఇలా జరుగుతుంది సొసైటీలో అంటే పీపుల్ ఆర్ అన్వాంటెడ్, బికాస్ ఎవరు కూడా పిల్లలు కావాలని కనడం వల్ల దే ఆర్ ఎంగేజింగ్ ఇన్ సెక్సువల్ యాక్టివిటీ. బై ద రిజల్ట్ ఆఫ్ దట్ పీపుల్ ఆర్ బాండ్. వాళ్ళు ఏమి కాన్షియస్ గా ఓకే మనం చక్కటి సంతానానికి జన్మనివ్వాలి అని ప్లాన్డ్ గా ఎవరు కూడా పిల్లలకి జన్మనివ్వడం లేదు. ఇమీడియట్లీ దే గెట్ మ్యారీడ్ టు జస్ట్ ఎంజాయ్ సెక్సువల్ లైఫ్ బికాస్ ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ సెక్సువల్ లైఫ్. యాజ్ ఎ బై ప్రొడక్ట్ మనం అంటే కనీసం ఆ థాటే ఉండదు అనమాట. వెన్ దే ఎంగేజ్ ఇన్ సెక్స్ దే డోంట్ హ్యావ్ ఈవెన్ ద థాట్ దట్ బికాస్ ఆఫ్ సెక్సువల్ యాక్టివిటీ ఒక పిల్లోడు పుడతాడు అంటే ఒక సమ్ ప్రోజన్ ఈస్ గోయింగ్ టు కమ్ అనే థాటే ఉండదు. హీస్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఎంజాయింగ్ ద సెక్సువల్ లైఫ్. వాడి ఇదంతా అయిపోయిన తర్వాత వాడికి థాట్ వస్తుంది, అరే ఓ స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడతారు కదా అని.
they are called as unwanted progeny. I hope you understand what is unwanted progeny. They are just interested in sex life, but as a result of that sex life, because it is a law of nature that when you engage in sex, definitely there should be some reproduction అనేది ఉండాలి. దాన్ని ఏమంటారంటే unwanted population. Now the whole society is filled with unwanted population. So what can you expect? So by the evil deeds of those who destroy the family tradition and thus give rise to unwanted children, all kinds of community projects and family welfare activities are devastated. And community is nothing but a family is a unit of a community. Yes, sir. Right? Family is a unit of a village. No, a village is a unit of a district. A district is a unit of a state. A state is a unit of a country. Right? So when family traditions are destroyed, then the whole society is destroyed. No, all family welfare activities are destroyed. Family welfare activities and duties, సంస్కారాలు అని చెప్పంట, ప్యూరిఫికేటరీ రైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డివాస్టేట్ అయిపోతాయి. కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఫర్ ద 4 orders of human society combined with family welfare activities ఏమంటారు, యాజ్ దే ఆర్ సెట్ ఫోర్త్ బై ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సనాతన ధర్మ ఆర్ వర్ణాశ్రమ ధర్మ. వర్ణాశ్రమ ధర్మ అంటే ఏమిటి? డివైడింగ్ ద సొసైటీ ఇంటూ 8 divisions. 4 divisions for spiritual upliftment and 4 divisions for material upliftment, societal upliftment. వాటిని వర్ణాస్ అండ్ ఆశ్రమాస్ అని చెప్పంటారు. 4 వర్ణాస్ అంటే ఎవరెవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర. అంటే ఇంటెలెక్చువల్ క్లాస్, అడ్మినిస్ట్రేటివ్ క్లాస్, బిజినెస్ క్లాస్ అండ్ లేబర్ క్లాస్. రైట్? అండ్ వాట్ ఆర్ ద 4 ఆశ్రమాస్? అంటే 4 stages of human life. 4 stages of human life: student life, family life, retired life and renounced life. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకోసం ఉన్నాయి? టు ఎనేబుల్ ద హ్యూమన్ బీయింగ్ టు అటైన్ హిస్ అల్టిమేట్ సాల్వేషన్. అల్టిమేట్ సాల్వేషన్ ఏమిటి? మనం చెప్పుకున్న వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత? యాక్చువల్లీ టు డెలివర్ ద మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద నెస్సైన్స్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్. అది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అని. అందుచేత ఎవరైతే వన్ హూ బ్రేక్స్ దిస్, బికాజ్ ఎందుకంటే దిస్ సొసైటీ ఈస్ మేడ్ లైక్ దట్, దిస్ స్ట్రక్చర్ ఈస్ మేడ్ బై లార్డ్ హిమ్సెల్ఫ్ కదా. కానీ ఎప్పుడైతే ఈ ఫ్యాబ్రిక్ ని మనం డిస్ట్రాయ్ చేస్తామో, దట్స్ ఎ గ్రేట్ సిన్ఫుల్ యాక్టివిటీ అని. దానివల్ల ఏమవుతుంది? ద బ్రేకింగ్ ఆఫ్ సనాతన ధర్మ ట్రెడిషన్ బై ఇర్రెస్పాన్సిబుల్ లీడర్స్ ఆఫ్ సొసైటీ బ్రింగ్స్ అబౌట్ chaos in that society. గందరగోళం ఏర్పడుతుంది, chaos. Consequently, people forget the aim of life. Now we are in such kind of society. In one way, we have to tell that we are product of such society. Actually, we are all Varna Sankara in one way. No? Unwanted population. We are part of that society. We are product of that society. No? Because people doesn't know. They don't think that there is a goal to a life. అసలు జీవితానికి ఒక లక్ష్యం ఉందని వాళ్ళు ఇప్పుడు అనుకోరండి. వాళ్ళు ఏమనుకుంటారు? లక్ష్యం ఏమిటి? ఏముంది లక్ష్యం జీవితానికి? స్ట్రీట్ ఎంజాయ్. నో, దట్స్ వాట్. ఎంజాయ్ చేయడమే జీవితం యొక్క లక్ష్యం. ఎంజాయ్ చేయడానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే కష్టపడాలి. డబ్బులు వస్తే ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్ అండ్ డిపెండింగ్. దట్స్ ఆల్. నో, బట్ ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ విష్ణు. వి హ్యావ్ ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ విష్ణు. Such leaders are called blind, and persons who follow such leaders are sure to be led into chaos. అందుకే శ్రీల ప్రభుపాద డెమోక్రసీని డీమన్ క్రేజీ అని చెప్పారు. People who are less than animals elect one more person who is less than animal. ఏమవుతాయి? బికాస్ దే ఆర్ బ్లైండ్. వన్ బ్లైండ్ మ్యాన్ లీడ్స్ అదర్ బ్లైండ్ మ్యాన్. గుడ్డివాడిని గుడ్డివాడు అనుసరిస్తే ఏమవుతుంది? దే ఫాల్ ఇన్ ఎ డిచ్. That's what is the current society. Yes, next. Can go down once. Scroll down. Okay, yes. So shall we take this sloka or shall we take some questions? What do you feel? Shall we continue? Continue. Okay, right. Utsanna kula dharmanam. Utsanna kula dharmana
ఉత్సన్న కుల ధర్మానాం ఉత్సన్నకుల ధర్మానాం మనుష్యాణాం జనార్దన మనుష్యానాం జనార్దన మనుష్యాణాం జనార్దన మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో నరకే నియతం వాసో నరకే నియతం వాసో నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ భవతి అతి అనుశ్రమ భవతీత్యనుశుశ్రుమ భవతీతి అనుశుశ్రుమ ఉత్సన్న కుల ధర్మానాం ఉత్సన్నకుల ధర్మానాం మనుష్యాణాం జనార్దన మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. భవతీతి అనుశుశ్రుమ. ఓకే, సినానిమ్స్. ఉత్సన్న, ఉత్సన్న అంటే స్పాయిల్డ్. కులధర్మాణం, ఆఫ్ దోస్ హూ హ్యావ్ ద ఫ్యామిలీ ట్రెడిషన్స్. మనుష్యానాం, ఆఫ్ సచ్ మెన్. జనార్దన, ఓ కృష్ణ. నరకే, ఇన్ హెల్. నియతం, ఆల్వేస్. వాసః, రెసిడెన్స్. భవతి, so becomes. Iti, thus anushushruма, I have heard by disciplic succession. Okay, translation but Translation. O Krishna, maintainer of the people, I have heard by disciplined succession that those whose family traditions are destroyed dwell always in hell. Purport. Arjuna bases his argument not on his own personal experience, but on what he has heard from the authorities. That is the way of receiving real knowledge. One cannot reach the real point of factual knowledge without being helped by the right person who is already established in that knowledge. There is a system in the Varnashrama institution by which, before death, one has to undergo the process of atonement for his sinful activities. One who is always engaged in sinful activities must utilize the process of atonement called prayachitta. Without doing so, one surely will be transferred to hellish planets to undergo miserable lives as the result of sinful activities. yes. So Arjuna continues that he addresses Krishna as Janardhana. Janardhana ante maintainer of the people అన్నారు. As super soul and Paramatmaga, Krishna, he maintains all the living entities, so he is called as Janardhana. So I have heard by disciples, sir, ఇవన్నీ విషయాలు నాకు ఎలా తెలిసాయి? Someone may think, why Arjuna is speaking all these things? Why he is putting all these arguments? From where did he hear all these things? Maybe he is speculating all these things? No. He says, he quotes the authority. He says that I have received this information from in a disciplic succession. Anushushuruma అని చెప్పాను. ఏమని విన్నాను నేను? ఎవరైతే ఫ్యామిలీ ట్రెడిషన్స్ డిస్ట్రాయ్ చేస్తారో వాళ్ళు నరకానికి పెడతారు. అందుకే చెప్తున్నారు, అర్జున బేసిస్ హిస్ ఆర్గ్యుమెంట్ నాట్ ఆన్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్ ఆన్ వాట్ హీ హ్యాస్ హియర్డ్ ఫ్రమ్ ద అథారిటీస్. ఎందుకంటే ఇఫ్ యూ సీ ఇన్ మహాభారత, ఎస్పెషల్లీ ఇన్ వనపర్వ, when Pandavas are in exile for 14 years, they take instructions from so many saintly persons. Dhaumya, Vyasa, Markandeya, so many rishis. So అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఐఎమ్ నాట్, ఇదంతా కూడా నేను చెప్తున్నది కాదు, నేను పెద్దవాళ్ళు చెప్తే విన్నాను ఇవన్నీ కూడా. ఎందుకంటే దిస్ ఈస్ ద వే ఆఫ్ రిసీవింగ్ రియల్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది వీ కెనాట్ లెర్న్ బై అవర్ సెల్ఫ్. దేర్ షుడ్ బి ఏ గురు, దేర్ షుడ్ బి ఏ ప్రిసెప్టార్, ఒక దిశానిర్దేశం ఇచ్చేవాళ్ళు ఉండాలి. సో ఒక వ్యక్తి మనకి సహాయం చేయకుండా, ఎవరైతే ఆల్రెడీ ఆ నాలెడ్జ్ ని ప్రాక్టీస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ సాయం లేకుండా వీ కెనాట్ అటైన్ ప్రాక్టికల్ నాలెడ్జ్, బికాస్ వీ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, రైట్? సో మనం చూస్తున్నాం ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో వాట్ దే ట్రాన్స్ఫర్ అంటే జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు బికమ్ ఏ టీచర్ ఆర్ ఏ ప్రొఫెసర్ అంటే, వీ కెన్ బై హార్ట్ ద టెక్స్ట్ బుక్స్ నైస్లీ, బాగా పట్టి పిల్లలకు అప్పచెప్పగలిగితే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ టీచర్, సార్. బట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కానీ స్పిరిచువల్ లైఫ్ ఇట్ డజంట్ వర్క్, బికాస్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ సంథింగ్ ప్రాక్టికల్, నాట్ ఎ థియరిటికల్ థింగ్. అందుకే దెర్ ఇస్ ఎ సిస్టమ్ ఇన్ ద వర్ణాశ్రమ ఇన్స్టిట్యూషన్. ఏమంటున్నారంటే,
by which before death one has to undergo the process of atonement, దాన్ని ప్రాయశ్చిత్తం అనమాట. అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, బికాజ్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ శాస్త్రాస్, యం వాపి స్మరణ భావం త్యజత్యంతి కలేవరం. ద టైమ్ ఆఫ్ డెత్ వాట్ ఎవర్ మనం ఏ విధమైనటువంటి భావంలో ఉంటామో, ఏ విధమైనటువంటి మైండ్ సెట్ లో ఉంటామో, we will be carried to such kind of situation. అందుచేతనే మనిషి ఏం చేయాలంటే తను మరణించబోయే లోపు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే అటోన్మెంట్. యాక్చువల్ ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్. చిత్తం అంటే ఇక్కడ యాక్చువల్గా మనసు. వీ హ్యావ్ టు క్లియర్ అవర్ మైండ్ ఫ్రమ్ ఆల్ దిస్ పొల్యూషన్ అనమాట. సో దానికోసం రకరకాల పద్ధతులు అనేవి చెప్పబడ్డాయి. సో అలా చేయకపోతే ఏమవుతుందంటే, one surely will be transferred to hellish planets to undergo miserable lives as a result of sinful activities. So ఈ జీవితంలో మనం అనేకమైనటువంటి చేసి ఉండొచ్చు, బట్ we have to get right spiritual knowledge. దానికి మనం పశ్చాత్తాపడాలి. అనవసరంగా మనం తప్పు చేసామని చెప్పేసి తప్పు తెలిసి మనం దాని నుంచి బయటపడి ఆ విధమైనటువంటి ఆ కల్మషాన్ని మన యొక్క మైండ్ నుంచి, మన యొక్క మనసు నుంచి తొలగించుకోవాలి. దిస్ షుడ్ హ్యాపెన్ బిఫోర్ వి లీవ్ దిస్ బాడీ, అదర్వైజ్ వి విల్ ఎంటర్ ఇంటూ హెల్లిష్ ప్లానెట్స్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఓకే, సో విల్ టేక్ ఫ్యూ క్వశ్చన్స్. సో ఫస్ట్ మోహిత్ ఈజ్ ఆస్కింగ్. ఇందాక మీరు చెప్పినట్లు వీఆర్ ఇన్ వన్ ఫార్మ్, వీఆర్ ఆల్ వర్ణ సంక్రమణ అన్నారు కదా ప్రభు. సో అంటే హౌ కెన్ వి డిటెక్ట్ సచ్ పర్సన్ ప్రభు? ఎలా అంటే ఎలా గుర్తించవచ్చు ప్రభు ఆఫ్ దిస్ టైప్ పర్సన్ బిలాంగ్స్ టు వర్ణ సంక్రమణ? అంటే యువర్ క్వశ్చన్ ఈస్ హౌ టు recognize a person is a Varna Shankara. That is your question? Right. Actually, your question should be like, how should we recognize a person who is not a Varna Shankara? The question should be other way. Because the whole society is filled with Varna Shankara. No? Because we don't know the purpose of life, right? Because we are not trained from childhood in spiritual culture. Sadhana. No, for the same thing that from our childhood we are not trained in spiritual culture, it shows that the people who gave birth to us are from Varna Shankara, and as a result we are also Varna Shankara. Now the Krishna consciousness movement is trying to rectify the situation. How to rectify the situation? Primarily by chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. By chanting Hare Krishna, so the cleansing process will start. Along with that, we have to stop all those nonsensical things which we have been habituated from many lifetimes. And illicit sex, meat eating, gambling, intoxication, all these things. Illicit sex and mostly masturbation, it's a common practice among youth. So all these things we have to stop doing. And we have to chant Hare Krishna, we have to eat purified food, and one which is offered to Lord Krishna, Sadam Swikarinchali, and we have to regularly hear and discuss these spiritual topics. Then we can come out of this Varna Sankara situation. Otherwise, everyone is a Varna Sankara in this society. There is no doubt about it. Somehow by Srila Prabhupada's grace, we are being saved. This movement is saving so many thousands of people. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు క్లాస్ లో మీరు పితృలోకం గురించి చెప్పారు కదా ప్రభుజీ. మనకు పైన 7 లోకాస్ ఉన్నాయని చెప్పారు కదా ప్రభుజీ. భూలోక, భువర్లోక, స్వర్గ, మహర, జన, తపో, సత్యలోకాలు. ఇందులో పితృలోకం ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుంది ప్రభుజీ? అంటే ఈ 7 లోకాస్ లోనే ఉంటుందా, లేదంటే అది అంతకంటే అంటే కింద గానీ అంటే ఎక్కడ ఉంటుంది ప్రభుజీ? అంటే చెప్పాను క్లియర్ గా. ఏమని చెప్పానంటే, భూలోకానికి పైన ఉండేది, ఇమీడియట్ గా పైన ఉండేది పితృలోకం. భువర్లోకం కాదా ప్రభుజీ? అది భువర్లోకం అంటేనే పితృలోకం. ఓకే ఓకే ప్రభుజీ.
Any other questions? So, for your information, we are planning ఒక యాత్ర గురించి ఆలోచిస్తున్నాం. I hope you are already informed about that. So this coming Saturday and Sunday, because actually we are a group of devotees traveling from Bhimavaram all the way along to Melkote in Karnataka. So purposefully we have planned in such a way that we all can meet together this coming weekend. The dates will be, what are the coming week? 14th, no, 15th and 16th, Saturday and Sunday. So we are planning to meet in Yadagiri Kutta, and also if possible Sunday is Chintal. So we can meet there, we can have spiritual discussions. Personally, if you have any doubts, we can discuss. We can have kirtan, bhajans, we can have prasadam. We can also have darshan of Lord Prasannadev. Also, we can visit the place where this Chintal place. There are 108 temples that are constructed in Jarigandi. It's a pure place. So we can also utilize that opportunity. So manchi avakasham. So please plan for that. Anyway, this Chakrapani and Mohit will be giving you all the details. So I request everyone to join. Don't lose this opportunity. So because we have purposefully changed our course of yatra. Actually, we are supposed to travel through Vijayawada, Ongole, like that, say shortcut. But we thought anyway, we want to meet you all once, or to give an opportunity, so we can all meet once. For that, we have purposefully altered the plan, and so we are visiting around Hyderabad, so that you all can take so please utilize this opportunity. So hopefully, Krishna willing, I will meet you all next week. Okay. Doubts unnaya? To discuss something else. For more details, you can contact regarding this yatra, Chakrapani and more. Okay. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. 7 p.m. Hare Krishna. Bhagavad Gita as it is ki jai. Right. Prabhupada ki jai. Right. Mancha kalpataru. Kripa sindhu. Patitanam pavanebhyo Vaishnava.